నమస్కారం అండి, శృతిలేలకి స్వాగతం. ఈ రోజు మనం ఒక సీరియస్ అయిన మనం డైలీ ఫేస్ చేసే ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. అదే అండి, లోకం ఏమనుకుంటారు అనే భయం. మనలో చాలా మంది కొత్త బట్టలు వేసుకున్నా, కొత్త పని మొదలు పెట్టాలన్నా, మనకు నచ్చిన మంచి నిర్ణయం తీసుకున్నా వెంటనే మన బ్రెయిన్ లో వచ్చే మొదటి థాట్స్ పక్కింటోళ్ళు ఏమనుకుంటారో, మన ఫ్రెండ్స్ నవ్వుతారా, రిలేటివ్స్ తిడతారా, ఇదే కదా. నిజానికి మనం మన కోసం కంటే పక్క వాళ్ళు ఏమనుకుంటారో అనే భయంతోనే ఎక్కువ బతుకుతున్నాం. ఈ భయం వల్ల మన కలలు, మన హ్యాపీనెస్ అన్ని చంపుకుంటున్నాం. ఈ వీడియోలో మనం ఎవరిని పట్టించుకోకుండా మన లైఫ్ ని ఎలా లీడ్ చేయాలో 3 సింపుల్ ఎగ్జాంపుల్స్ తో చెప్తాను. ఇవి వింటే మీ మైండ్ సెట్ పక్కా మారుతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్, సెల్ఫ్ రిఫ్లెక్షన్. ఒకసారి ఆలోచించండి, మీరు ఏదైనా ఒక పార్టీకి వెళ్ళారనుకోండి, మీ డ్రెస్ పైన చిన్న మరక పడింది. ఆ పార్టీ అంతా మీరు అందరూ నన్ను ఆ మరక చూసి నవ్వుతున్నారేమో అని చాలా డిస్కంఫర్ట్ గా ఫీల్ అవుతారు. కానీ నిజం ఏంటంటే అక్కడున్న ఏ ఒక్కరికి మీ మరక గురించి అసలు పట్టింపు ఉండదు. అందరూ వాళ్ళ ముచ్చట్లతో వాళ్ళ లుక్ ఎలా ఉంది అనే టెన్షన్ లో బిజీగా ఉంటారు. సైకాలజీలో దీన్ని స్పాట్ లైట్ ఎఫెక్ట్ అంటారు. మనం ఇప్పుడు మనమే మెయిన్ క్యారెక్టర్ అనుకొని అందరూ మన గురించే చూస్తున్నారని ఒక భ్రమలో ఉంటాం. కానీ రియాలిటీలో ఎవరి లైఫ్ లో వాళ్ళే బిజీ. సో ఎవరు చూస్తున్నారని మీ కాన్ఫిడెన్స్ ని తగ్గించుకోకండి. సెకండ్ ఎగ్జాంపుల్, రియాక్షన్ కంట్రోల్. ఇక్కడ ఒక చిన్న కథ చెప్తాను. ఒక వ్యక్తి ఎప్పుడూ పక్కోళ్ళని తిడుతూ ఏడ్పిస్తూ సంతోషిస్తాడు. ఆ వ్యక్తి విసిగిపోయిన తర్వాత, నిన్ను ఇన్ని అంటున్నా నువ్వెందుకు రెస్పాండ్ అవ్వడం లేదు అని అడిగాడు. అప్పుడు ఆ జ్ఞాని, నువ్వు నాకు ఒక గిఫ్ట్ ఇచ్చినప్పుడు అది నేను తీసుకోకపోతే అది ఎవరి దగ్గర ఉంటుంది అని అడిగాడు. నాది నాకే ఉంటుందని ఆ వ్యక్తి చెప్పాడు. ఎగ్జాక్ట్లీ, నువ్విచ్చిన బూతులు తిట్లు నేను తీసుకోవడం లేదు, సో అవన్నీ నీ దగ్గరే ఉన్నాయి అని నవ్వుతూ చెప్పారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఎవరో మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తున్నారు అని అంటే అది వాళ్ళు మీకు ఇస్తున్న నెగిటివ్ గిఫ్ట్. మీరు బాధపడి రెస్పాండ్ అయ్యారు అని అంటే ఆ గిఫ్ట్ మీరు తీసుకున్నట్లే. సైలెంట్ గా వదిలేశారంటే ఆ నెగిటివిటీ వాళ్ళకే సొంతం. ఎగ్జాంపుల్ 3, పర్స్పెక్టివ్. ఇమాజిన్ చేయండి, మీరు కార్లో వెళ్తున్నప్పుడు ఒక బస్ వచ్చి మీ కార్ ని గుద్దింది. మీకు విపరీతమైన కోపం వస్తుంది. మీరు కార్ దిగి బస్ డ్రైవర్ ని తిడదామని వెళ్లారు. కానీ అక్కడ చూస్తే బస్ లో డ్రైవర్ లేడు. అది డ్రైవర్లెస్ టెక్నాలజీ వల్ల కానీ, లేకపోతే బ్రేక్ ఫెయిల్ అయ్యే వల్ల కానీ ఖాళీగా వచ్చి గుద్దింది. అప్పుడు వెంటనే మీ కోపం తగ్గిపోతుంది. ఇంకెవరిని తిడతాం, డ్రైవర్ లేడుగా అని సైలెంట్ అయిపోతాం. మన లైఫ్ లో మనల్ని జడ్జ్ చేసే వాళ్ళు, మనం అంటే నచ్చని వాళ్ళు కూడా ఈ ఎంటీ బస్ లాంటి వాళ్ళు. వాళ్ళ లోపల చాలా ఫ్రస్ట్రేషన్, జెలసీ, అన్హ్యాపీ థాట్స్ ఉంటాయి. వాళ్ళు మనల్ని అనడం లేదు, వాళ్ళలోని బాధని బయట కక్కేస్తున్నారు. ఇది గుర్తు పెట్టుకుంటే మీకు వాళ్ళ మీద కోపం రాదు, జాలేస్తుంది. సో ఫ్రెండ్స్, మన లైఫ్ చాలా చిన్నది. ఎవరి కోసమో ఎవరో ఏదో అనుకుంటారని మనకు నచ్చింది చేయకపోవడం మన దౌర్భాగ్యం. గుర్తుపెట్టుకోండి, అందరూ వాళ్ళ బిజీలో ఉన్నారు. మీరు అనుకున్నంత టైం ఎవ్వరికీ లేదు. నెగిటివ్ కామెంట్స్ ని అన్ఓపెన్ గిఫ్ట్ లా ట్రీట్ చేయండి. మిమ్మల్ని తిట్టే వాళ్ళని ఎంటీ బస్ గా చూడండి. మీ లైఫ్ మీ చేతుల్లో ఉంది. మీ డ్రీమ్ కి కనెక్ట్ అయ్యే పనులు చేయండి. ఈ వీడియోలో మీకు కొంచెమైనా ధైర్యం ఇస్తే శృతిలేల ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి టాపిక్ తో కలుద్దాం. సెలవు.